నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ఎంతో విశేషమైనటువంటి అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటాము. ఈ ఏకాదశి అనేది మనకి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుందండి. చాలా విశేషమైందండి. అయితే ఈ పద్మిని ఏకాదశి ఈ అధిక మాసంలో ఎప్పుడు వచ్చింది అంటే మే 26వ తేదీ మంగళవారమా లేదా మే 27వ తేదీ బుధవారమా? ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభం ఎప్పటి వరకు ఉంటుంది? ఉపవాసం ఏ రోజున ఆచరించాలి? ఇంకా పారణ సమయం ఏంటి? ఇంకా ఈ పద్మిని ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? ఇంకా పూజ ఎప్పుడు చేసుకోవాలి? నియమాలు ఏంటి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పద్మిని ఏకాదశి అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో అంటే పురుషోత్తమ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి అండి. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు మోక్షం లభిస్తాయని మన పురాణాలు అయితే ఉందండి. ఈ పద్మిని ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని, అధిక మాస ఏకాదశి అని, మాలమాసి ఏకాదశి అని కూడా పిలుస్తారండి. అయితే ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో ముందుగా తెలుసుకుందామండి. తర్వాత ఏంటంటే మనం ఏకాదశి ఉపవాసం ఏ రోజున ఉండాలి, పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలియజేస్తాను. ముందుగా ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మే 26వ తేదీ ఉదయం 7:44 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మే 27వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 7:48 మనకి ఏకాదశి తిథి అయితే ఉందండి. మనం ఉదయం తిథి ఆధారంగా మనం పద్మిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండవలసిన తేదీ వచ్చి అంటే పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి మే 27వ తేదీ అనగా బుధవారం రోజున. ఈ రోజునే మనం ఉపవాస నియమాలు పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయితే నిర్వహించాలండి. ఈ రోజున పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి తెల్లవారుజామున 5:25 నుండి మనకి 7:48 లోపు ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి అప్పుడేం చేసుకోవచ్చు. లేదా ఉదయం 8:52 లోపైనా మనం పూజ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఈ సమయం కుదరని వాళ్ళు మనం 10 లోపైన 10:30 అట్లా 12 లోపైతే పూజ అయితే నిర్వహించుకొని ఉపవాస నియమం అయితే పాటించాలి. అయితే ఉపవాస విరమణ చేయాల్సిన పారణ సమయం వచ్చి మన ద్వాదశి గడియలు ఉన్నప్పుడే మనం పారణ చేయాలండి. ద్వాదశి తిథి ముగిసే లోపు అనగా ఉదయం అంటే 2026 సంవత్సరం మే 28వ తేదీ ఉదయం 7:56 లోపు ఈ వ్రతాన్ని అయితే విరమించాలండి. ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటామండి. శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే అధిక మాసానికి ఆదిదేవత విష్ణువు అండి. అందుకని ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎంతో పుణ్యం అయితే కలుగుతుంది. ఈ నెలలో చేసే దానం తపస్సు జపానికి ఎన్నో రెట్లు ఫలితాన్ని అయితే పొందవచ్చండి. పద్మిని ఏకాదశి వ్రతాన్ని చేస్తే యజ్ఞాలు చేసినంత ఫలితం అయితే లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుందని మన స్కంద పురాణాలు అయితే చెప్పబడిందండి. చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, సుఖశాంతులు కలుగుతాయండి, ఇంకా మోక్షం లభిస్తుంది. అయితే ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలంటే మనం ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ముందు రోజు దశమి నుండే మన ఉపవాస నియమాలు అయితే పాటించాలండి. ముందు రోజు అంటే మనం మంగళవారం రోజున సాయంత్రమే లైట్గా మనం టిఫిన్ అనేది చేయాలండి. భోజనం తీసుకోకూడదు, అల్పాహారం అనేది తీసుకోవాలి. తర్వాత ఏకాదశి రోజున ఉపవాసం అయితే ఉండాలి. ఈ రోజున తెల్లవారుజామున లేచి అన్నిటిని శుభ్రం చేసుకొని తలంటి స్నానం ఆచరించి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకోవాలండి. మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో లేకపోతే మన వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లేదా విష్ణుమూర్తి అవతారాల్లో మీ దగ్గర ఏ అవతారంలో ఫోటో ఉన్న స్వామివారిది ఆ అవతారంలో ఫోటో పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ పూజ అనేది పూజ మందిరంలోనే చేసుకోవచ్చు. లేదా మేము సపరేట్గా చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది ఈ పూజ చేసుకుంటున్నాను. నా దగ్గర విష్ణుమూర్తి ఫోటో లేదు కాబట్టి నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో అయితే పెట్టుకొని నేను పూజ అయితే చేసుకుంటున్నాను అండి. ఈ రోజున చక్కగా స్వామివారిని మీ దగ్గర ఉన్న పుష్పాలతో మీ దగ్గర ఉన్న నగలతో చక్కగా అలంకరణ చేసుకోండి. ఈరోజు స్వామివారికి తులసి దళాలను
తప్పనిసరిగా అయితే సమర్పించండి. నేను దగ్గర తులసి మాల ఉంటే ఆ తులసి మాల అయితే సమర్పించానండి. స్వామివారి పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్వామివారిని చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా గణపతి పూజ అయితే చేసుకోవాలండి. గణపతికి ధూపం దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి. నా దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే అవి కూడా పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా అయినా స్వామివారి చిత్రపటం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఈ పూజ సపరేట్గా చేసుకోలేకపోయినా మన పూజా మందిరాలనే చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇంకా ఈ రోజున స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. ఇక్కడ ఎన్నిటినైనా వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడైతే 7 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఇంకా నా దగ్గర శంకు చక్రాల దీపం ఉంటే ఆ దీపమైనా పెట్టుకుంటున్నాను అండి. ఒకవేళ మీరు కామాక్షమ్మ వారి దీపం పెట్టుకోవాలనుకున్నా ఆ దీపానైనా పెట్టుకోవచ్చండి, ఏం కాదు. ఇంకా ఈ రోజున 33 ఒత్తులతో దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ రోజున స్వామివారికి తులసి దళాలను సమర్పిస్తా గోవింద నామాలు, విష్ణు సహస్రనామాన్ని, స్వామివారి అష్టోత్తరాలు, అలాగే స్వామివారితో పాటు అమ్మవారిని కూడా, శ్రీ మహాలక్ష్మిని కూడా ఈ రోజున పూజించవలసి ఉంటుందండి. కనీసం పూజ గదిలో అయినా మనం కనీసం ఒక దీపమైనా పెట్టుకోండి. ఒకవేళ చేయలేము అనుకునే వాళ్ళు, ఒకవేళ మాకు పూజ ఉదయం చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు సాయంత్రం వెళ్ళైనా ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రమైనా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఉపవాసము కొంతమంది ఏంటంటే ఏమి తినకుండా రోజంతా ఉపవాసం ఉంటారు. కొంతమంది పాలు పండ్లు తీసుకుంటా ఉపవాసం ఉంటారు. కొంతమంది ఏంటంటే పూజ అయ్యేంత వరకు అయితే ఉపవాసం ఉంటారండి. కానీ ఏకాదశి రోజున అన్నం అయితే తినకూడదు అంటారండి. ఎందుకంటే అన్నంలో మురాసుడు అనే రాక్షసుడు అయితే ఉంటారు. ఈ ఏకాదశే కాదండి, ఏ ఏకాదశి రోజైనా అన్నం తినకూడదని అంటారు. మీ ఇష్టం అండి, మీరు ఎలా చేయగలిగితే ఉపవాసం అలాగైతే నిర్వహించుకోండి. ఇంకా ఈ రోజున రోజంతా కూడా మీరు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని రోజంతా కూడా జపిస్తూ ఉండండి. ఈరోజు ఓన్లీ సాత్విక ఆహారం అనేది తీసుకోవాలండి. విష్ణుమూర్తిని ధ్యానాన్ని కొనసాగించుతూ ఉండాలి ఈ రోజంతా. నేను ఇక్కడ 7 పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. మీరు 7 పిండి దీపాలే పెట్టుకోవాలని లేదండి. మీరు కనీసం ఒక 2 పిండి దీపాలు వెలిగించుకోవాలన్నా వెలిగించుకోండి. లేదా అవి కూడా చేయలేమనుకునే వాళ్ళు మనం నార్మల్గా నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగైనా చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు స్వామివారికి నైవేద్యంగా మీరు పండ్లు కానివ్వండి, తులసి మరి వడపప్పు పానకం కానివ్వండి, ఇలాంటివి ఏవైనా నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఇలా పూజ చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి మరలా స్వామివారికి పూజ చేసుకొని తర్వాత అప్పుడైనా ఉపవాసం విరమించవచ్చండి. లేదా మనం తర్వాత ద్వాదశి రోజైనా మేము ఉండగలుగుదాం అనుకునే వాళ్ళు ద్వాదశి రోజునైనా ఉదయం స్వామివారికి పూజ చేసుకొని మళ్ళా మన ఉపవాస విరమణ అయితే చేయొచ్చండి. తర్వాత భోజనం అయితే చేయొచ్చు. ఇంకా ఎప్పుడు మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు అయితే మనకి ఈ మాసంలో ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల 26 ఏకాదశులు అయితే ఉంటాయండి. అధిక మాసం అంటేనే విష్ణుమూర్తికి అంకితమైన మాసము. అందుకని ఈ అధిక మాసంలో వచ్చే ఏకాదశులు కూడా చాలా విశేషమైనదండి. ఎంతో పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తాయి ఈ అధిక మాసంలో స్వామివారికి పూజ చేసుకుంటే. మన పురాణాల ప్రకారం కార్తవీర్య అర్జునుడు అనే మహావీరుడు ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడని చెప్తారండి. అతని అపార శక్తి వల్ల లంకేశ్వరుడు రావణుని కూడా బంధించగలిగాడని కథనాలైతే ఉన్నాయండి. అనంతరం అతడు పరశురాముడి చేతిలో మోక్షం పొందినట్లు మన పురాణాలు అయితే పేర్కొన్నాయండి. ఎంతో విశేషమైందండి ఈ వ్రతము. అంటే ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతమైంది. ఈ ఏకాదశి వ్రతం సుఖ సంతోషాలు, ఐశ్వర్యము, అదృష్టాన్ని కలిగిస్తుందని విశ్వాసం ఉంది. సంతాన సౌభాగ్య, దాంపత్య ఆనందం కోసం ఈ ఉపవాసాన్ని ఎంతో మంది ఆచరిస్తారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుందని పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఎంతో విశేషమైందండి ఈ పద్మిని ఏకాదశి. ఓకే అండి, ఈ పద్మిని ఏకాదశి రోజున మీరు ఎంతలో చేసుకోగలిగితే అంటే మీకు తోచినంతలో ఆ స్వామివారికి చక్కగా పూజ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.